బ్రేకింగ్ చూస్తున్నాం. రైతు దీక్ష కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తనను బెదిరించాలని చూస్తోందని ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేదన్నారు. ఏనాడు తప్పు చేయలేదు, ఎవరికీ భయపడనని తెలిపారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మార్చాలని చూస్తున్నామని, మళ్లీ పాలకుర్తి నుంచే పోటీ చేస్తానని ఎర్రబెల్లి తెలిపారు. మళ్ళీ బెదిరిస్తాడు, నేను ఎన్నో ఇట్లా పోయడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళు తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటారు. నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటాం. ఇదే పెద్ద ఆధారపడకండి, ఇటుబూతలు కూడా ప్రచారం చేస్తాను. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మాత్రమే చూస్తాను అనుకో, అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు టెలిఫోన్ లైన్ లో. రంగనాథ్, ఎర్రబెల్లి ఏ సందర్భంలో ఎందుకని ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? ఈ వ్యాఖ్యలు ప్రస్తుతానికి అంటే వీటికి రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా రంగనాథ్? యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పాలకుర్తి మండల కేంద్రంలో రైతు దీక్ష జరిగింది. ఈ దీక్షకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. అక్కడ దీక్షలో రైతులతో పాటు కూర్చున్నారు. అయితే అదే సందర్భంలో దయాకర్ రావు మాట్లాడుతూ ప్రధానంగా రైతులకు మద్దతుగా నిలవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ప్రధానంగా తమ పాలనలో ఎక్కడ రైతులకు ఇంత కూడా ఇబ్బంది లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చిందని కూడా చెప్పారు. ఆ తర్వాత తనకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ మధ్యకాలంలో ఎర్రబెల్లి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో తను 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఒక మచ్చ కూడా లేకుండా ఉన్నాను, తాను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ తనను బెదిరించాలి, ఏదో ఒక దాంట్లో ఇరికించాలని చూస్తున్నారు. ఖచ్చితంగా తనను ఇరికించాలని చూస్తున్నారు. గతంలో మహారాష్ట్రలో వాటర్ విషయంలో జరిగిన పోరాటంలో తాను వెళ్ళాను, అనంతపూర్ లో వెళ్ళాను, ఆ తర్వాత వరంగల్లో వీలుకి వెళ్ళాను. కానీ ఇదంతా కూడా ప్రజల కోసం చేసిన పోరాటాలు తప్ప ఇప్పటి వరకు తనకు ఇలాంటి పర్సనల్ ఇష్యూస్ లేవు. కానీ ఇప్పుడు తనను పర్సనల్ గా విధించాలని చూస్తున్నారు. సో ఈ సందర్భంలో కూడా తను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. తను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో పాలకుర్తి నుంచి మళ్లీ పోటీ చేస్తారు, అది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. అయితే టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చాలని చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చడానికి కూడా చర్చ జరుగుతుంది. అది మార్చే అవకాశం ఉందని కూడా ఎర్రబెల్లి చెప్పిన పరిస్థితి. ప్రధానంగా తనను టార్గెట్ చేస్తూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తూ పోతుంది. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తన పేరు లీక్ చేస్తున్నారు. చాలా చోట్ల చాలా సామాజిక మాధ్యమాల్లో తన పేరు పెద్దమొత్తంలో ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ తనను నిర్మించాలని చేస్తున్నట్టు కూడా ఎర్రబెల్లి చెప్పిన పరిస్థితి. గతంలో కూడా ప్రెస్ లో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పారు. తనను విరికించాలి, తనకు అసలు సంబంధం లేని వ్యవహారంలో తను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పారు. ఇవాళ కూడా రైతు దీక్ష సభలో బహిరంగంగా తను ఈ కామెంట్ కూడా చేశారు. తనను కావాలని ఎక్కడో ఒక దగ్గర తను నిర్మించాలని చూస్తున్న నేపథ్యంలో తాను ఈ సందర్భంలో కూడా ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ గా మారుతుంది, ఆ పార్టీ నుంచే పోటీ చేస్తాను, ఏ పార్టీ మారే పరిస్థితి కూడా లేదని చెప్పారు. సో తన పర్సనల్ వ్యవహారంలో తనను టార్గెట్ చేస్తున్న విషయాన్ని కూడా తన నియోజకవర్గ ప్రజలకు ఎర్రబెల్లి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇవాళ ఆయన చేసిన హార్డ్ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ అవుతుంది. బీఆర్ఎస్ లో ఎవరైనా పార్టీ పేరు మారిన తర్వాత అంటే ఎలక్షన్ ముందు పార్టీ పేరు మారింది, ప్రస్తుతం మళ్ళీ పార్టీని బీఆర్ఎస్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ రంగనాథ్.